కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. ఎంత అదృష్టం తెలుసా? మీరు పెట్టుకోవడం అదృష్టం కాదు, ఇంతమంది జనం సాక్షి శివగానే మిమ్మల్ని అవునండి పిలుస్తారు. ఏ శివ అని అన్న కూడా అంటారు, సాక్షి శివ అంటారు, సాక్షి కూడా అంటారు. అందరికన్నా నాకు రాధిక్ గారు భలే ముద్దుగా పిలుస్తుంది, హాయ్ సాక్షి, హాయ్ సాక్షి అని. ఆవిడ పిలుపు భలే ఉంటుంది. ఖుష్బు గారు మళ్ళీ శివ అంటుంది. ఓకే, బట్ రాధిక్ గారు ఆవిడ పిలిచే ఆ స్టైల్ సాక్షి, ఏ సాక్షి అనే. ఓకే, అంత ప్రేమతోటి వాళ్ళు పిలుస్తుంటారు. అది చాలా సంతోషంగా ఉంటుంది. కానీ దీనికి మా నాన్నగారు పాపం ఫీల్ అయిపోయి, అంటే ఆయన చాలా సెన్సిటివ్. ఎరా నాకైతే మరి బాపు రమణ గారు పేరు పెట్టారు, నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వే పెట్టేసుకున్నావు, తప్పురా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాపు రమణ గారి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరని కాళ్ళ మీద పడ్డారు. మా అబ్బాయి తప్పు చేశాడు, ఇలా పెట్టేసుకున్నాడు సాక్షి శివ అని. నవ్వాడు, ఏంటి రంగారావు నువ్వు, దాంట్లో ఏముంది అని. పాపం అంత సెన్సిటివ్ అనమాట. బాగా సెన్సిటివ్ బాగా సెన్సిటివ్, బాగా పిరికి. అలా ఉన్న వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చి 550 పైగా సినిమాలు చేయటమే కాకుండా అందరి చేత మెప్పులు కూడా పొందారు. డ్రామా, దానికి ఎన్ని డ్రామాలు ఫౌండేషన్ ఆయన గురువుగారేనండి. అలాగే గురువుగారు మెయిన్ కారణం అయితే ఈయనకున్న ప్యాషన్ అంత లెవెల్. నేను ఒక నటుడు అవ్వాలి, ఒక కమాండ్ ఉండాలి అని చెప్పి ఆ గురుగారు చెప్పిన ఆ పట్టులను ఆయన శ్రద్ధతోటి ఆయన పాటించాడు. కాబట్టే అంత కమాండ్ చేయగలిగారు. ఏ పాత్ర అయినా సరే జీవించగలిగారు నాన్నగారు. దానికి కారణం మా నాన్నగారు ఒక్కరే కాదు, స్క్రిప్ట్ రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ మరి వాళ్ళ ఊహతో చేసింది కదండి. ఉత్తి మాటలు చెప్తే అది జ్ఞాపకాలు ఉండిపోవు. ఒక క్రియేటివిటీ, ఒక యాక్సెంట్, ఇవన్నీ టైం బాగున్నప్పుడు అన్నీ సమకూరుతాయి కదా. అలాగే నాన్నగారి విషయంలో ఆయన వేసిన ఎలాంటి సినిమాలు తీశారు, సితారా కావచ్చు, స్వర్ణ కమలం, అసలుకి కే విశ్వనాథ్ గారి సినిమాలలో నాన్నగారు లేని సినిమానే లేదండి. కానీ ఒక్క సినిమా ఉంది, కానీ దాన్ని కూడా కళా తపస్వి గారు కాంపన్సేట్ చేశారు. స్వాతి ముత్యంలో రంగారావు నీదిలో వేషం లేదయ్యా అన్నారు, కానీ మా నాన్నగారు అడగల, అది హిందీలో చేశారు స్వాతి ముత్యం. అప్పుడు అనిల్ కపూర్ గారి పక్కన మా నాన్నగారు ఒక హిందీ సినిమా వేశారు. సో కె విశ్వనాథ్ గారి సినిమా స్వాతి ముత్యం తెలుగులో లేదు, కానీ తమిళ్లో హిందీలో చేశారు. అలాగా మరి జ్ఞాపకం వచ్చింది కె విశ్వనాథ్ గారు.